శోభన్ బాబు నట జీవిత విశేషాలతో పాటు ఆయన నటించిన చిత్రాల గురించి తెలియజేస్తున్న కార్యక్రమాల పరంపరలో భాగంగా 1969లో శోభన్ బాబు నటించిన సినిమాలతో కూర్చిన 8వ ఎపిసోడ్ ఇప్పుడు చూద్దాం. మొదటి 10 ఏళ్లలో మొత్తం 45 సినిమాల్లో నటించిన శోభన్ బాబు 11వ ఏడాది అంటే 1969లో మంచి మిత్రులు, బంగారు పంజరం, విచిత్ర కుటుంబం, బుద్ధిమంతుడు, మనుషులు మారాలి, మాతృదేవత, ప్రతీకారం వంటి మరో 12 చిత్రాల్లో నటించారు. ఆ వివరాల్లోకి వెళితే తాతినేని రామారావు దర్శకత్వంలో మధు పిక్చర్స్ పతాకంపై పి మల్లికార్జునరావు నిర్మించిన మంచి మిత్రులు సినిమా 1969 జనవరి 12వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో సి నారాయణ రెడ్డి రచించిన గీతాన్ని ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో ఘంటసాల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించగా, కృష్ణ శోభన్ బాబుపై చిత్రీకరించిన ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసి పడుతూ ఉంటే, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. మిత్రులిద్దరూ ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకోవాలనుకోవడంతో చిత్రం టైటిల్ సార్థకమయ్యింది. గోపి పాత్రధారి కృష్ణ, శ్రీను పాత్రధారి శోభన్ బాబు మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకే రూములో కలిసి జీవిస్తుంటారు. ఈ చిత్రంలో కృష్ణకి ఆవేశం ఎక్కువ. అయితే శోభన్ బాబు సమయానుకూలంగా సర్దుకుపోతూ ఉంటారు. ఒకే రూములో తనతో ఉన్న శోభన్ బాబుకి కృష్ణ ఆప్యాయంగా భోజనం పెట్టడం, అన్యాయంగా తనకి మరొకరి పని అప్పచెప్పినందుకు నిరసనగా కృష్ణ ఉద్యోగం వదిలిపెట్టడం, రాజీపడని అతని స్వభావాన్ని, శోభన్ బాబు లక్షణాలను కృష్ణ ఒకరికొకరు నిందించుకుని ఆంజనేయుని విగ్రహం ముందు ఇద్దరు విడిపోవడం లాంటి సన్నివేశాలను దర్శకుడు తాతినేని రామారావు ఎంతో ఆసక్తిదాయకంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా 5 ఏళ్ల తరువాత ఎంతో ఆర్ద్రంగా, బాధగా ఒకరినొకరు కలుసుకోవడం వంటి సెంటిమెంటుతో పాటు క్రైమ్ సీన్లు, మధ్యలో కొన్ని హాస్య సన్నివేశాలతో దర్శకుడు తాతినేని రామారావు ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో గోపిగా, గంగారాంగా వైవిధ్యాన్ని కృష్ణ ఆలవోకగా ప్రదర్శించారు. అదేవిధంగా శోభన్ బాబు ముందు శ్రీనుగా, తరువాత శ్రీనివాస్గా తన నటనలో పరిపక్వత ప్రదర్శించారు. బిఎన్ రెడ్డి నిర్మాత, దర్శకునిగా వాహిని ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందించిన బంగారు పంజరం సినిమా 1969 మార్చి 19వ తేదీ ఉగాది రోజున విడుదలైంది. శోభన్ బాబు ఇంజనీరుగా నటించి ప్రాజెక్టు పని మీద శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ గ్రామీణ యువతి వాణిశ్రీ పరిచయం అవుతుంది. శోభన్ బాబుని అల్లుడుగా చేసుకోవాలన్న రావి కొండలరావు ఆశ నెరవేరకపోవడంతో వాణిశ్రీపై కుట్రలు పన్ని శోభన్ బాబుకు దూరం చేస్తారు. ఆ తరువాత రకరకాల మలుపులు తిరిగి శోభన్ బాబు, వాణిశ్రీ కలవడంతో కథ సుఖాంతమవుతుంది. ఈ సినిమాలో నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000 అనే పాట బహుళ ప్రజాదరణ పొందింది. శ్రీరాజ్ ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్పై కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో వికేపి సుంకవల్లి నిర్మించిన విచిత్ర కుటుంబం సినిమా 1969 మే 28వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో లాయర్ రాజశేఖరంగా ఎన్టీ రామారావు, లాయరు భార్యగా కమల పాత్రలో సావిత్రి, కృష్ణుడుగా కృష్ణ, రాఘవగా శోభన్ బాబు, రాధగా విజయ నిర్మల, ధనాశాపరుడు నాగరాజుగా నాగభూషణం ప్రధాన పాత్రలు పోషించగా, షీలా, రాజబాబు, ప్రభాకర్ రెడ్డి, మిక్కిల్నేని మొదలైన నటీ నటులతో పాటు డాన్సర్లుగా విజయ్ లలిత, జ్యోతిలక్ష్మి కూడా నటించారు. కె బాలచందర్ దర్శకత్వంలో ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్పై వికే ప్రసాద్ నిర్మించిన సత్యకాలపు సత్తయ్య సినిమా 1969 జూన్ 19వ తేదీన విడుదలైంది. పోలీస్ ఆఫీసర్ ప్రసాద్గా శోభన్ బాబు ఆ స్థాయిని చూపిస్తూనే ఒక ప్రేమికునిగా రాధతో చూపులతోనే ప్రేమను, అనురాగాన్ని ఎంతో సున్నితంగా ప్రదర్శించడం, సత్తయ్యకు సాయపడుతూ అతన్ని మందలిస్తూ కథాగమనానికి చక్కటి తోడ్పాటునందించి నటనలో తన స్వభావాన్ని పాత్రోచితంగా ప్రదర్శించి మెప్పించారు.
శోభన్ బాబు రాజశ్రీ జంట తొలి ప్రేమ సన్నివేశాలను దర్శకుడు సహజంగా తీర్చిదిద్దారు. వారితో చిత్రీకరించిన నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి, చూపులోనే ఆపలేని మత్తుమందు జల్లిరి అనే యుగళగీతం సినిమాకు హైలైట్గా నిలిచి బహుళ ప్రజాదరణ పొందింది. ఇక బాపు దర్శకత్వంలో చిత్రకల్పన బ్యానరుపై ఎన్ఎస్ మూర్తి నిర్మించిన బుద్ధిమంతుడు సినిమా 1969 సెప్టెంబర్ 20వ తేదీన విడుదలైంది. అక్కినేని బాపు కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం కాగా, పౌరాణిక పాత్ర శ్రీకృష్ణుడు భక్తునితో మాట్లాడడం, కనబడ్డం ఈ చిత్రంతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. భక్తునిగా, నాస్తికునిగా అక్కినేని ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో శోభన్ బాబు శ్రీకృష్ణుడు పాత్రలో మనకు దర్శనమిస్తారు. అప్పటిదాకా కృష్ణుడు అంటే ఎన్టీఆర్ మాత్రమే అనే పరిస్థితుల్లో అక్కినేని గారే ఆ పాత్రకు శోభన్ బాబును సిఫార్సు చేసినందుకు శోభన్ బాబు అక్కినేని నాగేశ్వరరావు గారిని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ సినిమాలోని నన్ను పాలింపగ నడిచి వచ్చితివా, మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాల అనే పాటలో అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు నటన, చిత్రీకరణ అమోఘం. సిఎస్ రావు దర్శకత్వంలో బాలాజీ ఫిల్మ్స్ బ్యానరుపై సి బాలసుబ్రహ్మణ్యం, కె మునిసుబ్బారాయుడు నిర్మించిన మామకు తగ్గ కోడలు అనే చిత్రం 1969 జూన్ 27వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో శోభన్ బాబుతో పాటు ఎస్వి రంగారావు, విజయ నిర్మల ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర పాత్రల్లో రాజసులోచన, చలం, ముక్కామల, విజయలలిత, రమాప్రభ మొదలైన వారు నటించారు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిల్మ్స్ బ్యానరుపై మిద్దే జగన్నాథరావు నిర్మించిన నిండు హృదయాలు సినిమా 1969 ఆగస్టు 15వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో గోపిగా ఎన్టీ రామారావు, రాముగా శోభన్ బాబు, మారుతిగా చలం, శారదగా వాణిశ్రీ ప్రధాన పాత్రల్లో నటించగా, ఇతర పాత్రల్లో గీతాంజలి, సత్యనారాయణ, త్యాగరాజు, రేలంగి, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, చంద్రకళ, వై విజయ మొదలైన వారు నటించారు. కాగా ఎన్టీ రామారావు, వాణిశ్రీ జంటగా నటించిన మొట్టమొదటి సినిమా ఇదే. వి మధుసూదన్ రావు దర్శకత్వంలో జెమినీ స్టూడియోస్ బ్యానర్పై ఎస్ఎస్ బాలన్ సమర్పించిన మనుషులు మారాలి చిత్రం 1969 అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా విడుదలై అద్భుత విజయం సాధించింది. పేదరికం వల్ల పెంచే స్థోమత లేక కన్న పిల్లల్నే చంపుకున్న ఓ తల్లి కథే ఈ సినిమా. ఈ చిత్రంలో శోభన్ బాబు, శారద, కాంచన, గుమ్మడి, కృష్ణంరాజు, నాగభూషణం, హరినాథ్, నిర్మలమ్మ మొదలైన వారు నటించారు. శోభన్ బాబు, శారద జంటకు ఈ సినిమాతో హిట్ పెయిర్గా గుర్తింపు వచ్చింది. ఆ తరువాత వీరిద్దరూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అలరించారు. ఈ చిత్రంలో కార్మిక నాయకునిగా శోభన్ బాబు నటన ఆయనకు స్టార్ వాల్యూ తెచ్చిపెట్టింది. హీరోగా శోభన్ బాబుని జనం చూస్తారు అనే నమ్మకాన్ని పెంచింది. ఒక రకంగా చెప్పాలంటే శోభన్ బాబు సినిమా కెరీర్కు ఈ సినిమా ఒక స్థిరత్వాన్ని కలిగించింది. కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో సందర్భోచితంగా వచ్చిన పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. ముఖ్యంగా మారాలి మారాలి మనుషులు మారాలి, పాపాయి నవ్వాలి, చీకటిలో కారు చీకటిలో వంటి గీతాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ చిత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 5 కేంద్రాల్లో 100 రోజులకు పైగా నడిచి సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంది. సావిత్రి దర్శకత్వంలో పూర్ణ ఆర్ట్ పిక్చర్స్ బ్యానరుపై అట్లూరి పూర్ణచంద్రరావు, ఎం చంద్రశేఖర్ నిర్మించిన మాతృదేవత చిత్రం 1969 నవంబర్ 7వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో శ్రీనివాసరావుగా ఎన్టీ రామారావు, లక్ష్మిగా సావిత్రి, రాజాగా శోభన్ బాబు, లతగా చంద్రకళ ప్రధాన పాత్రలు పోషించగా, ఇతర పాత్రల్లో రేలంగి, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, రాజబాబు, సాక్షి రంగారావు, జగ్గారావు, సురభి బాలసరస్వతి, విజయలలిత మొదలైన వారు నటించారు. మాతృదేవతలో పాత్ర చిన్నదైనప్పటికీ శోభన్ బాబు దాన్ని మహద్భాగ్యంగా భావించారు. ఎందుకంటే ఈ చిత్రానికి సహాయ దర్శకులుగా పనిచేసిన కె రాఘవేంద్రరావు, ఏ కోదండరామిరెడ్డి గార్లతో పరిచయం
ఆ తరువాత వారితో అనేక చిత్రాలు చేయడానికి సహాయపడింది. అనిశెట్టి సుబ్బారావు దర్శకత్వంలో వికాస్ ప్రొడక్షన్స్ పతాకంపై బిఎస్ రంగా నిర్మించిన కన్నుల పండుగ సినిమా 1969 నవంబర్ 14వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో శోభన్ బాబు, కెఆర్ విజయ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో సూర్యకాంతం, గీతాంజలి, గుమ్మడి, చలం, అల్లు రామలింగయ్య మొదలైన వారు నటించారు. మానాపురం అప్పారావు దర్శకత్వంలో రామకృష్ణ పిక్చర్స్ పతాకంపై కె సత్యనారాయణ నిర్మించిన తారా శశాంకం సినిమా 1969 నవంబర్ 21వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో శోభన్ బాబు శశాంకునిగా, దేవిక తారగా ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో గుమ్మడి, కాంతారావు, హరనాథ్ మొదలైన వారు నటించారు. కొప్పుల సుబ్బారావు రచించిన తారా శశాంకం నాటకం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంతో పాటు నిర్మాతగా శ్రీ రాధాకృష్ణ ప్రొడక్షన్స్ బ్యానరుపై ఆర్ఎం నాగేశ్వరరావు నిర్మించిన ప్రతీకారం సినిమా 1969 డిసెంబర్ 11వ తేదీన విడుదలైంది. ఈ చిత్రంలో శోభన్ బాబు, చంద్రకళ ప్రధాన పాత్రలు పోషించగా ఇతర పాత్రల్లో సంధ్యారాణి, హరనాథ్, భారతి, రాజబాబు, ధూళిపాళ, ప్రభాకర్ రెడ్డి, అన్నపూర్ణ, కెవి చలం మొదలైన వారు నటించారు. శోభన్ బాబుపై చిత్రీకరించిన ఇది నీ దేశం, ఇది నీ కోసం, ఇదే మహాత్ముల సందేశం అంటూ బాలసుబ్రహ్మణ్యం పాడిన ప్రబోధాత్మక దేశభక్తి గీతం ఈ చిత్రానికే హైలైట్గా నిలిచింది. ఆ విధంగా చిత్రసీమలో అడుగుపెట్టిన మొదటి 11 ఏళ్లలో శోభన్ బాబు 57 చిత్రాల్లో నటించి తెలుగు చిత్రసీమలో తాను ఒక హీరో ఇమేజ్ని మరింతగా మెరుగుపరుచుకున్నారని చెప్పవచ్చు. ఆ మరుసటి సంవత్సరం అంటే 1970లో శోభన్ బాబు భలే గూఢచారి, పెత్తందారులు, తల్లిదండ్రులు, మాయని మమత, ఇంటి గౌరవం, ఇద్దరు అమ్మాయిలు వంటి 10 చిత్రాల్లో నటించారు. మరి ఆ వివరాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం.